హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను మంచి బ్రైడల్ క్రోషా చూపిస్తానండి, వితౌట్ కుచ్చుతోనే ఈ డిజైన్ కూడా. సో దానికి కావాల్సిన మెటీరియల్ ఆల్రెడీ కలిపినటువంటి దారాలు. ఈ విధంగా 2 చైన్స్ వేసుకొని ఈ విధంగా 2 చైన్స్ ఎక్కడి దాకా వస్తే అక్కడికి మనం నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఈ విధమైన బీడ్ వేసుకోవాలన్నమాట. నేను ఈ టైప్ ఆఫ్ బీడ్ వాడానండి. మీకు నచ్చినటువంటి బీడ్ వేసుకొని నాట్ వేసుకోవాలి. బీడ్ పక్కన మళ్ళీ ఒక 2 చైన్స్ వేసుకొని బీడ్ వేసుకోవాలి. ఇదే ప్యాటర్న్ మొత్తం ఇదిగోండి, 2 చైన్స్ మళ్ళీ బీడ్ 2 చైన్స్, ఈ విధంగా మొత్తం బార్డర్ మొత్తం వేసేయాలి, కంప్లీట్ వేసేయాలన్నమాట బీడ్స్ అనేటివి. మీకు ఇక్కడ బీడ్స్ వద్దు అనుకుంటే మీరు ఇక్కడ మామూలుగా చైన్స్ గాన వేసుకోవచ్చు అనమాట. సో ఎందుకు బీడ్ అనేది నెక్స్ట్ స్టెప్లో చెప్తానండి. సో ఈ విధంగా కంప్లీట్గా ఓవరాల్గా డిజైన్ మొత్తం ఈ విధంగా వచ్చిన తర్వాత దాన్ని అలాగే పట్టుకొని మనము బ్యాక్ సైడ్, అంటే క్లాత్కి బ్యాక్ సైడ్ అనమాట, బట్టాని వెనక సైడ్కి తిప్పుకొని మనము ఈ విధంగా 2 చైన్స్ వేసుకొని ఇక్కడ మనము డబల్ క్రోషా వేయాలి. ఇక్కడ ఒకటండి, మనం 2 చైన్స్ వేసిన చోట మాత్రమే ఇప్పుడు డబల్ క్రోషా వస్తుంది. ఇదే డబల్ క్రోషా 4 టైమ్స్ వేయాలన్నమాట. ఇప్పుడు సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం. ఈ విధంగా వేసుకున్నాక మళ్ళీ బీడ్ పైన ఏమీ వేసుకోకుండానే డైరెక్ట్గా మనము ఈ విధంగా 4 టైం వేసినాక ఒక 2 చైన్స్ బీడ్ మీద వచ్చేటట్టుగా, అంటే గ్యాప్ కొద్ది కనపడాలి కదా, అక్కడి నుంచి మళ్ళీ మనము డబల్ క్రోషా వేయాలన్నమాట. 2 చైన్స్ ఎక్కడ గ్యాప్, బీడ్ మధ్యన మనం వేసినటువంటి 2 చైన్స్ దాని మీదుగా మనము 4 నేను 4 వేసాను. మీరు కావాలనుకుంటే మీరు ఎన్ని డబల్ క్రోషాస్ అన్నా వేసుకోవచ్చు. కింద చైన్ గ్యాప్ కూడా మీరు మార్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కనబడుతుంది. స్టార్టింగ్ బేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సెకండ్ స్టెప్ కూడా ఈ విధంగా వేస్తాను. నేను ఇక్కడ కలర్స్ అనేది తర్వాత 3rd లేయర్లో నేను మారుస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇప్పుడు 2nd లేయర్లో కూడా మీరు మార్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కూడా డబల్ క్రోషా వేసుకొని థర్డ్ డబల్ క్రోషా, 4వసారి డబల్ క్రోషా, అంటే కింద 2 చైన్స్ ఉంటాయి. 2 చైన్స్ మీదుగా మనం డబల్ క్రోషా వేయాలి. 2 చైన్స్ వేసినాక నీడిల్ పైన దారం చుట్టుకొని పక్కన ఉన్నటువంటి బీడ్ పక్కన ఉన్నటువంటి 2 చైన్స్కి కలిపి ఆ గ్యాప్ నుంచి మనం డబల్ క్రోషా, నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని 2 లూప్స్కి ఒకసారి వస్తాయి, అండ్ 2 లూప్స్ ఒకసారి దారం మీద సూది మీద ఉంటాయి కదా. సో కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నేను బిగినర్స్ వీడియో ప్లేలిస్ట్లో ఉందండి, డబల్ క్రోషాస్ ఎలా వేయాలి అనేది. సో వాచ్ చేయండి అక్కడ. ఈ విధంగానే బీడ్, నేను ఈ టైప్ ఆఫ్ బీడ్ వాడాను కాబట్టి మీకు నచ్చినటువంటి బీడ్ మీరు వాడుకోవచ్చు. ఇక్కడ బీడ్ని మనం డిస్టర్బ్ చేయకుండా బీడ్ మీదుగా 2 చైన్స్ వేసామండి. ఇదే ప్రకారంగా 3 లేయర్స్ వేసాను అనమాట. నేను 3 టైమ్స్ వేసాను. చూడండి, కింద ఒకసారి, మధ్యన ఒకసారి. ఇంకా నేను ఇది చూపించట్లేదు ఎందుకంటే డిజైన్ టైమింగ్ ఎక్కువ అయిపోతుంది, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అందుకని నేను ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట. సేమ్ కలర్ వేసుకున్నాం. ఇప్పుడు మనము మిడిల్, అంటే మధ్యన ఉన్నటువంటి డబల్ క్రోషా లైన్ ఉంది, ఇదే గ్యాప్ని ఇలాగే కంటిన్యూ బ్యాక్ ఫ్రంట్ తిప్పుకుంటూ వేసుకోవాలండి. ఈ 3 స్టెప్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మధ్యన ఉన్నటువంటి డబల్ క్రోషాకి మనం 2 చైన్స్ వేసి ఉంటాం కదా, ఆ 2 చైన్స్కి నేను ఇక్కడ నాట్ వేస్తున్నాను అనమాట. నాట్ వేసి ఒక 2 చైన్స్ వేసుకొని ఇప్పుడు డిజైన్ని మనము ఇందాక వేసినటువంటి డబల్ క్రోషా మీదుగా కాకుండా బీడ్కి వేసినటువంటి, అంటే బీడ్ ఇప్పుడు మడుస్తాను చూడండి దాన్ని ఇక్కడ. సో బీడ్ మీదుగా ఉన్నటువంటి చైన్స్కి మాత్రమే ఇప్పుడు నేను డబల్ క్రోషా వేస్తాను అనమాట. ఇదిగోండి, ఈ విధంగా మడుచుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 లూప్స్కి ఒకసారి,
రెండింటిని కలిపి ఇంకొకసారి సో డబల్ క్రోషా అవుతుంది. నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని ఈ విధంగా వేసుకున్నాక ఇక్కడ పీకాక్ స్టిచ్ వేస్తున్నాను. అంటే 3 చైన్స్ వేసి ఆ డబల్ క్రోషా గ్యాప్లో పీకాక్ స్టిచ్ ముడి వేస్తున్నాను. ఈ విధంగా సేమ్ ఆ 2 చైన్ గ్యాప్కి మీకు ఎన్ని వస్తే మీరు పీకాక్ స్టిచ్ అనే ఆర్చ్ అనేది మీరు వేసుకోవచ్చండి. ఇదిగోండి సెకండ్ పీకాక్ స్టిచ్. ఇది డబల్ క్రోషా వేసి 3 చైన్స్ వేసి నాట్ వేసేసుకోవడం అనమాట. ఆ రెండింటి మధ్యన నీడిల్ పైన దారం చుట్టుకొని అదే గ్యాప్లో మళ్ళీ ఇంకొకసారి డబల్ క్రోషా వేసుకుంటున్నా. ఈ విధంగా డబల్ క్రోషా వేసుకొని 3 చైన్స్ వేసుకోవాలి. 2 3 మళ్ళీ డబల్ క్రోషా గ్యాప్ మధ్యలో రెండింటి డబల్ క్రోషా మధ్య గ్యాప్లోంచి తీసుకొని నాట్ వేసేయాలన్నమాట. ఇది పీకాక్ స్టిచ్ అంటారు. ఇప్పుడు 4th టైం 4వసారి వేస్తున్నాను. నాలుగోసారి కూడా ఈ విధంగా సేమ్ మనం 2 చైన్లు తీసుకున్నాం. 2 చైన్ల గ్యాప్ లేదంటే 3 చైన్ల గ్యాప్ మీరు తీసుకునేటువంటి గ్యాప్ని బట్టి కూడా ఈ పీకాక్ స్టిచ్ అనేది మారిపోవచ్చు. డబల్ క్రోషా ఆర్చ్ అనేది నాకు ఇక్కడ 5 వచ్చాయండి. ఫైవ్ టైమ్స్ నేను డబల్ క్రోషా పీకాక్ స్టిచ్ వేసాను అనమాట. మనం ఆర్చ్ ఏ విధంగా ఎండ్ చేస్తామండి, ఎక్కడ దాకా వస్తే ఇదిగోండి 1 2 3 4 5 మళ్ళీ నెక్స్ట్ అదే బీడ్కి మళ్ళీ పక్కన ఉన్నటువంటి బీడ్ యొక్క 2 చైన్స్ ఉంటుంది కదా, అక్కడికి నాట్ వేసేసుకోవచ్చు అన్నమాట. నాట్ వేసుకొని దానిపైనుంచి మళ్ళీ ఒక 3 చైన్స్ వేసుకొని ఇక్కడ కూడా చిన్న పీకాక్ స్టిచ్ చిన్నగా వస్తుందండి. డబల్ క్రోషా వేయట్లేదు కదా, ఇక్కడ సింగిల్ క్రోషానే మనం వేస్తుంది. చిన్న నాట్ వచ్చి పక్కన మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా 2 చైన్స్ గ్యాప్ ఉంటుంది కదండి, అందుకనే బీడ్ పైనగా వేసాం అనమాట. అంటే ఒక బీడ్కి ఆర్చ్ వస్తుంది, డబల్ క్రోషా ఆర్చ్. ఒక బీడ్కి చిన్న నాట్ వచ్చేస్తుంది అనమాట. సో గ్యాప్ ఉండాలి కదా, ఈ ఆర్చ్కి ఈ విధంగా వేసాను అనమాట. పక్కన ఉన్నటువంటి బీడ్కి మళ్ళీ డబల్ క్రోషా వేస్తున్నాను. సెకండ్ డబల్ క్రోషా. ఇక్కడ ఒకటి గమనించారండి, ఫస్ట్ బార్డర్ లైన్ ఏమో బీడ్స్ లైన్ ఉంటుంది, దాని తర్వాతనేమో డబల్ క్రోషా లైన్ వస్తుంది మనకి. ఆ డబల్ క్రోషా లైన్ మీదుగా ఈ ఆర్చ్ అనేది వస్తుంది. నేను 3 లేయర్స్లో వేసానండి. మీకు కావాలా డిజైన్ ఇంకా ఎక్స్టెన్షన్ కావాలనుకుంటే ఇదే ప్యాటర్న్ని మీరు అట్లనే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్యాటర్న్లో నేను 2-3 వీడియోస్ చేశానండి ప్రీవియస్ వీడియోస్లో. మీరు ఒకసారి ప్లేలిస్ట్లో వెళ్తే కూడా మీకు ఇలాంటి డిజైన్స్ ఉంటాయి. ఇదిగోండి థర్డ్ టైం అయిపోయింది కాబట్టి 4th టైం వేస్తున్నాను. నీడిల్ పైన దారం ఒకసారి చుట్టుకుంటే 2 లూపులు వచ్చేస్తాయి. ఆ రెండింటిని కలిపి 3 వేస్తే డబల్ క్రోషా, 3 చైన్లు వేసుకొని ఆ డబల్ క్రోషా గ్యాప్ మధ్యలోంచి ఇప్పుడు నాట్ వేస్తున్నాం. ఇది చివరిది. 1 2 3 తర్వాత డబల్ క్రోషా మధ్య గ్యాప్లోంచి నాట్ వేసేస్తే పీకాక్ స్టిచ్. ఇక్కడ పీకాక్ స్టిచ్ లేకుండా కూడా డబల్ క్రోషాతో కూడా ఎండ్ చేసుకొని మీరు ఆర్చ్ని, నేను ఇక్కడ డబల్ క్రోషా వేసానండి, మీరు కావాల్సి త్రిబుల్ క్రోషా కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. మీరు ఏదైనా మనం కస్టమర్స్ చాయిస్ ప్రకారంగా వెళ్తాం కాబట్టి. ఇదిగోండి మళ్ళీ పక్కన ఉన్నటువంటి బీడ్కి పక్కన నాట్ వేసేస్తాం అన్నమాట. సింగిల్ క్రోషా,
సింగిల్ క్రోషా వేసిన తర్వాత ఒక 3 చైన్స్ వేసి నాట్ వేసుకోవచ్చు. ఓవర్లాప్ నాట్ కూడా వేసుకోవచ్చు, లేదంటే దాని గ్యాప్ మధ్యలోంచి కూడా నాట్ వేసుకోవచ్చు అండి. మనమైతే సింగిల్ క్రోషా వేసినటువంటి దాని ఆ దారాల మీద ఓవర్లాప్గా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ సింగిల్ క్రోషా నీడిల్ పైన దారం చుట్టుకొని మళ్ళీ బీడ్ పక్కన ఉన్నటువంటి బీడ్ మీదకి ఆర్చ్ అనేది చేయాలి. ఇదిగోండి ఈ విధంగా డిజైన్ వస్తుందన్నమాట. ఇది 3 లేయర్స్ మీదుగా వస్తుందండి. మీ లేయర్స్ మీద పెటల్స్ వచ్చినట్టుగా కనబడుతుంది, లేయర్స్ మీద ఆర్చ్ వచ్చినట్టుగా కనబడుతుంది. ఈ డిజైన్ని కొంచెం టైం టేకింగే, కానీ బ్రైడల్గా ఎక్కువ హెవీ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ డిజైన్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. మనము బ్రైడల్ క్రోషా లాగా ఇదిగోండి ఈ విధంగా దాని మీదుగా ఓవర్లాప్ అవుతుంది అనమాట, డిజైన్ మీదుగా పడిపోతుంది అనమాట దాన్ని. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఇదిగోండి కంప్లీట్ అయినాక ఈ విధంగా ముందు వాలినట్టుగా కనబడుతుంది మనకి, కానీ నెక్స్ట్ స్టెప్ ఇంకొకటి స్టెప్ ఉంది కదండి. అప్పుడు దీన్ని ఇదిగోండి మళ్ళీ 2 చైన్స్ వేసిన గ్యాప్లోనే మళ్ళీ నాట్ వేస్తున్నాం. కింద ఎలా నాట్ వేసామో పైన కూడా అలాగే నాట్ వేస్తున్నాం అనమాట. ఎండ్ అయిపోయిన తర్వాత ఆ నాట్ వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకొని, ఇప్పుడు మనము బీడ్స్ లేవు కదండి, అక్కడ 2 చైన్స్ గ్యాప్ ఉంది కదా, ఆ 2 చైన్స్ గ్యాప్ మధ్యలో ఇప్పుడు మనం వేసినటువంటి ఆర్చ్ 5 వేసాం కదా, అక్కడ మూడోది అనమాట. ఆ పీకాక్ స్టిచ్లో మధ్యలోంచి నీడిల్ తీసుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇదిగోండి ఆర్చ్ మధ్యలోంచి ఇలా రెండిటికి కలిపి ముడేసేయాలన్నమాట. స్టార్టింగ్ మళ్ళీ 2 చైన్ 3 చైన్, ఇక్కడ ఒకటి మనం వేసినటువంటి సింగిల్ క్రోషా పైనుంచి తీసుకుంటున్నాం చూడండి నీడిల్ని, ఆ విధంగా తీసుకొని నాట్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ అంటే మనం వేసినటువంటి ఆర్చ్ మీదుగా సింగిల్ క్రోషా పెటల్ మాత్రమే వస్తుంది. పక్కన ఉన్నటువంటి డబల్ క్రోషా మీదుగా ఇప్పుడు మళ్ళీ అంటే ఆర్చ్కి మధ్యలో ఇంకొక ఆర్చ్ వేస్తాం అన్నమాట మనం. ఇప్పుడు చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది కదా, సింగిల్ క్రోషా కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు నీడిల్ పైనకి దారం సేమ్ మళ్ళీ అదే పెటల్ మధ్యలోంచి అదే ఆర్చ్ మధ్యలోంచి ఇంకోసారి సింగిల్ క్రోషా వేసుకోవాలి. 2 టైమ్స్ తీస్తున్నాం మనం ఇక్కడ నీడిల్ని. వేసిన తర్వాత నీడిల్ పైన దారం చుట్టుకొని పక్కన పోగులు ఉంటాయండి, కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి దాన్ని, తర్వాత గ్లూ గమ్ అంటించుకోవచ్చు అనమాట. ఇదిగోండి 2 చైన్స్ వేసానా, 2 చైన్స్ వేసిన నీడిల్ పైన దారం చుట్టుకొని పక్కన ఉన్న 2 చైన్స్కి అంటే ఈ ప్లేస్లో కింద బీడ్ వచ్చింది ఉంటుంది. ఇదిగోండి మీరు కావాలనుకుంటే ఈ 2 చైన్స్ దగ్గర కూడా మీరు బీడ్ వేసుకొని కూడా వేసుకోవచ్చండి. నేను ఈ విధంగా చేశాను అన్నమాట. ఇక్కడ డబల్ క్రోషా అండ్ పీకాక్ స్టిచ్ 3 చైన్స్ వేసుకొని, అంటే ఆర్చ్కి మధ్యలో ఇంకొక ఆర్చ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది ఈ డిజైన్లో ఉన్నటువంటి స్పెషాలిటీ. 3 లేయర్స్ మనం డబల్ క్రోషా ప్యాటర్నే వేయాలి, బార్డర్ టు లెవెల్. ఇక్కడ డిజైన్ డబల్ క్రోషా వేసాము, దాని మీదుగానే సెకండ్ మళ్ళీ మనం బట్టకు వెనుకకి సైడ్ తిప్పినప్పుడు మళ్ళీ అలాగే సేమ్ డబల్ క్రోషా మీద డబల్ క్రోషానే వేయాలన్నమాట. వన్ 2 3 ఇది 3rd టైం డబల్ క్రోషా. ఈ విధంగా
1 2 3. సేమ్ ఇక్కడ కూడా 5 టైమ్స్ పికాక్ స్టిచ్ వస్తుంది డబల్ క్రోషా మీదుగా. సో ఇప్పుడు లాస్ట్ వేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి 2 చైన్స్ గ్యాప్కి ఈ ఆర్చ్ని ఎండ్ చేసేయాలన్నమాట. అంటే ముగించేసాలి. ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని టూ చైన్స్ వేసామా, తర్వాత ఇదిగోండి సేమ్ మళ్ళీ ఆర్చ్ మధ్యలోంచి అంటే మూడవ పీకాక్ మధ్యలోంచి డబల్ క్రోషా వేయాలి. డబల్ క్రోషా వేసినాక 3 చైన్స్ పీకాక్ స్టిచ్, ఇంకొకసారి నాట్ వేసుకోవాలన్నమాట. సేమ్ అందులోంచే గుచ్చాలండి, అందులోంచే అదే పెటల్లోంచి తీసుకోవాలన్నమాట. అంటే మనం వేసినటువంటి 3rd డబల్ క్రోషా అందులోంచి తీసుకోవాలన్నమాట. మళ్ళీ 2 చైన్స్ వేసుకొని పక్కన గ్యాప్ ఉంటుంది కదా, బీడ్కి మనం ఖాళీ వదిలినటువంటి ఆ గ్యాప్లో మనం డబల్ క్రోషా వేయాలి. ఇక్కడ కూడా మీకు కావాలనుకుంటే త్రిబుల్ క్రోషా వేసుకోవచ్చండి. నేను మాత్రం కింద పైన ఒకటే రకంగా ఆర్చ్ ఉండాలన్నట్టుగా నేను డబల్ క్రోషా ట్రై చేశాను. మీరు ఇక్కడ త్రిబుల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మిస్ కాకుండా ముందుగా మీకే వస్తాయి. నేను వీడియో పెట్టినాక ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా అంటే 2 కలర్స్ వేసాను కదండి నేను ఇక్కడ. అదిగోండి కింద ఒక లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్లో మధ్య లేయర్కి ఫస్ట్ లేయర్కి ఇదిగోండి కంప్లీట్ అయిపోయినాక లుక్ ఈ విధంగా కనబడుతుంది. ఆర్చ్ మీద ఆర్చ్, మధ్య గ్యాప్లో ఈ విధంగా వస్తుందన్నమాట. వచ్చిందండి నా ఐడియా. బీట్స్ ఎక్కువ లేకుండా ఈ విధంగా కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.